నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా యొక్క నమస్కారం. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఆచార్యులు, గౌరవనీయులు, పెద్దలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు వ్యవస్థాపకులు ఆదరణీయులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. నేటి కవిత సమూహంలో ప్రాతోదయాన్నే మనల్ని ఆప్యాయంగా పలకరించే అంశాలన్నిటినీ చాలా చక్కగా ఆ అంశానికి తగ్గట్టు ఒదిగిపోయే కవితలను అల్లేస్తారు మన కవివర్య గణమంతా. మరి అటువంటి కవితలలో తమకు నచ్చిన కవితను ఎంచుకొని అందమైన సమీక్ష అభినందనను పంపిన ఆ అభినందన మాలికల సమాహారమే నాకు నచ్చిన కవిత. మరి ఈ వారం కూడా నాకు నచ్చిన కవిత అంశానికి అనేక సమీక్ష అభినందనలు వచ్చాయి. మరేంటో అవన్నీ కూడా చూసేద్దానండి. ఇంకా ఎందుకు ఆలస్యం? ముందుగా మన గౌరవనీయులు ఆదరణీయులు శ్రీ దాస్యం సేనాధిపతి గారి సమీక్ష అభినందన. వారికి సంక్రాంతి లక్ష్మి అనే అంశానికి గాను రావమ్మ మహాలక్ష్మి అనే శీర్షికతో హైదరాబాద్ నుండి కవి గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు రాసిన కవిత వారికి బాగా నచ్చిన కవిత. పళ్ళే పచ్చ తివాచి పరుచుకున్న వేళ, కొమ్మ పసుపు తురాయి పెట్టుకున్న వేళ, పక్షుల స్వర మాధుర్యం పంచుతున్న సమయాన, గాలి గంధాలు మోస్తూ ఎదురు చూస్తున్న తరుణాన అని కవితను ఎత్తుకొని రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ స్వాగతం పలికిన తీరు చాలా కవితాత్మకంగా ఉంది. ఇంకా సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించడానికి కవి చంద్రశేఖర్ గారు ముంగిట దిద్దబడిన ముగ్గులను, పచ్చని తోరణాల వెలుగులో ప్రకాశించే ఆండాల్ గొబ్బెమ్మలను, పసుపు కుంకుమలతో వెలుగులను పంచే గడపలను, సన్నివేశాలను, కొట్టాన లేగదూడల కేరింతలను, గాదెలన్నీ నిండి సిరులు పొదువుకున్న సుందర సుమనోహర దృశ్యాలను అందంగా అక్షరాల్లో నిక్షిప్తం చేశారు. సంక్రాంతి రోజున వినిపించే సన్నాయి మేళాలను, డూడు బసవన్నల విన్యాసాలను, హరిదాసు కీర్తనలను, గాలిపటాలను ఎగురవేస్తూ చిన్నారులు చేసే కేరింతలను ప్రస్తావిస్తూ, మబ్బు మేనానెక్కి పచ్చ తివాచీపై నడుచుకుంటూ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ స్వాగతం పలికిన తీరు చాలా బాగుంది. కవి చంద్రశేఖర్ గారికి, నిర్వాహకురాలు అనురాధ మెరుగు గారికి అభినందనలు అంటూ తమదైన శైలిలో చక్కని అత్యద్భుతమైన సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పంపారు మన గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు. మరి చక్కని సమీక్షాభినందన పొందిన గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారికి ప్రత్యేక శుభాభినందనలు. అలాగే క్రమం తప్పని క్రమశిక్షణతో తమ యొక్క సమీక్షాభినందన పంపుతున్న మన స్ఫూర్తిమంతులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి ప్రత్యేక నమస్సుమాంజలి. అలాగే ఈ వారం మరొక సమీక్షాభినందన దండు ఆంజనేయరాజు గారిది. వారు యుఏఈ నుండి వారం వారం కూడా నాకు నచ్చిన కవితాంశానికి సమీక్షాభినందనను పంపుతున్నారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు దండు ఆంజనేయరాజు గారు. వేదికకు చక్కని మెరుగులు దిద్ది నాతోటి నేటి కవిత సాహితీ మిత్రులందరికీ వారం వారం ఎంతగానో ప్రోత్సహిస్తున్న శ్రీమతి అనురాధ మెరుగు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దండు ఆంజనేయరాజు గారు ఇంత మంచి కార్యక్రమానికి రూపకర్తలైన గురువుగారు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వారం నాకు నచ్చిన కవిత డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారిది. దారులు వేరైనా అనే అంశానికి గాను గమ్యం ఒకటవ్వాలి అనే శీర్షికతో శ్రీ తిరుమల రెడ్డి గారు రాసిన కవిత నాకు చాలా బాగా నచ్చింది. కన్నులు రెండు వేరైనా చూసే దృశ్యం ఒకటేగా, అలాగే ప్రేమికులిద్దరూ వేరువేరైనా ములసిన ప్రేమ మాత్రం ఒకటేగా, ప్రేమకు లేదు మోసం, ద్వేషం, స్వార్థం, మంచి చెడుల సంగ్రామం ప్రేమ, నిత్యం జరిగే పోరాటం, కళ్ళా కపటం లేని మనసు కోరుకునే అందరికీ క్షేమం అంటూ డాక్టర్ తిరుమల రెడ్డి గారు అరపల దాపల కాడికి కట్టిన ఎద్దులు వేరైనా ఒక్కటిగా కలిసికట్టుగా
కదిలేను మున్ముందుకు గమ్యం చేరను క్షేమంగా అంటూ వ్రాశారు. అలాగే ఆలుమగల అనుబంధ బాంధవ్యం కూడా కలిసి సాగే ధర్మం. మూగజీవులు పక్షులు దారులు ఎన్నున్నా కూడా పక్షులు కట్టిన గూళ్ళు వేరువేరైనా కలిసి మెలిసి కొమ్మలపై రెమ్మలపై హాయిగా బతకడం లేదా అంటూ డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు వారి కవితలో చెప్పడం చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిన కవిత వేదిక ద్వారా కవులందరినీ ప్రోత్సహిస్తున్న మన గురువుగారు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, అలాగే అనురాధ మెరుగు మేడం గారికి ధన్యవాదాలు అంటూ దండు ఆంజనేయరాజు గారు చక్కని సమీక్షాభినందన అభిప్రాయం మాలికను మనకు పంపారు. ధన్యవాదాలు దండు ఆంజనేయరాజు గారు. అలాగే మీ యొక్క సమీక్షాభినందన పొందిన డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి శుభాభినందనలు. అలాగే ఈ వారం నాకు నచ్చిన కవితాంశం యొక్క సమీక్షాభినందన శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారిది. వారికి నచ్చిన కవిత నాగజ్యోతి గారి కవిత నువ్వు వెళ్ళే దారిలో అనే అంశానికి గాను దారి కాచ అనే శీర్షికతో వ్రాసిన కవిత. గురువర్యులకు వందనములు. నాకు నచ్చిన కవిత కార్యక్రమంలో భాగంగా ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారితో పాటు మా అభిప్రాయ మాలికలను అందివ్వడం అనేది చాలా గొప్ప విషయం. కవితలు వ్రాయడమే కాదు, అన్ని కవితలు ఆశాంతం చదివేలా చేస్తూ వారందిస్తున్న ప్రోత్సాహం వెలకట్టలేనిది. వారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వారం శ్రీమతి నాగజ్యోతి గారి నువ్వు వెళ్ళే దారిలో అనే అంశానికి గాను దారి కాచ అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు చాలా బాగా నచ్చింది. చాలా రాత్రగింది కదూ, చీకట్లో కలలు ఎట్లా కనబడతాయి చెప్పు, ఇదో గుప్పిట్లో దాచుకున్న మినుగురుల గుంపును వదిలేశాను అని కవితను ప్రారంభించిన తీరు ఎంతగానో నచ్చింది. నీ వెన్నెల పాదాలనిక వేడి ఋతువు తాకకుండా గుండె కొమ్మ చివర మంచు పూలను రాల్చి ఉంచాను అంటూ అభివ్యక్తిని తెలియజేస్తూ కవితను నడిపించడం చాలా బాగుంది. ఇసుక గొంతు పూడుకపోయి నది పాట మరిచిపోయింది, మైదానాలు రాసిన చరణాలు ఇప్పుడెలా ప్రతిధ్వనిస్తాయి, నీ అడుగుల వెంట మొలిచే పల్లవులకు ఏనాడో నా తడి కలలను అద్దాను అనడం ఎంత అద్భుతమైన భావనో. ఒంటరి కొండల్లో నన్ను విసిరేసి నువ్వు ఏ దూరాలకో పోతున్నా నువ్వు వెళ్ళే దారిలో నీకంటే ముందుగా నా ప్రేమ నీకై హృదయాన్ని పరుస్తుంది. ప్రాణాలను చెట్లకు తగిలించి నీ వసంతాగమనం కోసం నిరీక్షిస్తుంది. నేను లేని దారిలో నీ అడుగులు ఎట్లా సాగుతాయి చెప్పు, అందుకే దారి కాచా అంటూ ముగించి కవిత యావత్తు అద్భుతమైన పదబంధాలతో ప్రేమ శిల్పంగా మార్చారు. నాగజ్యోతి గారికి అభినందనలు తెలియజేస్తూ మరెన్నో మంచి కవితలు వారి నుండి ఆశిస్తున్నాను అంటూ నాకు ఈ అవకాశం కల్పించిన గురువర్యులకు కృతజ్ఞతాపూర్వక నమస్సులు. తమ తీయని గలంతో ఎంతో భావయుక్తంగా వ్యాఖ్యానిస్తూ కవితలకు మరింత హంగునిచ్చే నేస్తం అనురాధ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు అంటూ చక్కని నాగజ్యోతి గారి భావ కవితకు అంతే చక్కని పదబంధాలతో చక్కని భావయుక్తమైన ఆ కవితను మనకు కళ్ళ ముందు కట్టేటట్టుగా తమ యొక్క సమీక్షాభినందన పంపిన నేస్తం శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత మంచి భావయుక్తమైన కవితను వ్రాసిన నాగజ్యోతి గారికి శుభాభినందనలు. అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక కె మంజుల గారిది. వారికి నచ్చిన కళంగలం పాట అంశం సంక్రాంతి గేయాలు. ప్రశాంతి రేవూరి గారు నాన్నోయ్ పతంగుల పండగొచ్చే అనే శీర్షికతో వ్రాసిన కవిత. గురువులకు వందనాలు. మేరు అనురాధ మేడం గారికి నమస్సులు. నాకు నచ్చిన కవిత ప్రశాంతి రేవూరి గారి కళంగలం పాట నాన్నోయ్ పతంగుల పండగొచ్చే అంటూ వ్రాసిన కవిత. ఆ యొక్క గేయం నాకు బాగా నచ్చింది. పల్లవి ఈ విధంగా ఉంది: నాన్నోయ్ పతంగుల పండగొచ్చే, అమ్మోయ్ రంగుల ముగ్గులొచ్చే అంటూ సకినాలు గారెలు అరిసెలు అంటూ పిండి వంటల గురించి చక్కగా వివరించారు వారి కలంలో గలంలో. భోగి పండ్ల గూర్చి భోగి మంటల గూర్చి సంక్రాంతి లక్ష్మి ఆశీర్వదించమ్మా అంటూ
చక్కని పాటను మనకు అందించారు ప్రశాంతి రేవూరి గారు. అన్నీ ఆద్యంతం సంభాషణ విధానం చాలా బాగుంది. వారికి నా అభినందనలు అంటూ ఒక అద్భుతమైన సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపారు మనకు కె మంజుల గారు. మంజుల గారు మీకు ధన్యవాదస్తుతులు. అలాగే కలంగళం ద్వారా మనకు చక్కని సంక్రాంతి పండుగను అందించి సమీక్షాభినందన పొందిన ప్రశాంతి రేవూరి గారు మీకు శుభాభినందనలు. ఈ వారం వచ్చిన మరొక సమీక్షాభినందన కె మంజుల గారిది. వారికి నచ్చిన కవిత మరొకటి దండు ఆంజనేయ రాజు గారి కవిత. ముందుగా గురువులకు వందనాలు. మేడం అనురాధ గారికి నమస్సులు. ఈ వారం నాకు నచ్చిన కవిత దండు ఆంజనేయ రాజు గారిది. కవితాంశం నువ్వు వెళ్ళే దారిలో. శీర్షిక లక్ష్యం ముఖ్యం. నువ్వు వెళ్ళే దారిలో మనసుకు మెచ్చే మల్లెల తోట ఉండనే ఉందండోయ్, నడవడానికి వీలు లేని ముళ్ళదారులే ఉంటాయండోయ్ అని అనడం వారి కవితలో ఈ వాక్యాలు నాకు బాగా నచ్చాయి. ప్రత్యేకంగా మనకంటూ ఏది ఉండదు, లక్ష్య సాధనకు దగ్గర దారులు పూలపాన్పులు ఉండవని, లక్ష్యం కోసం ఎన్నెన్ని కష్టాలనైనా ఓర్పుతో నేర్పుతో వాటిని అధిగమించుకుంటూ ముందుకు నడవాలని వారు సూచించిన కవిత తీరు చాలా బాగుంది. లక్ష్య సాధనలో నిందించేవారుంటారని, వెనుకకు లాగేవారు కూడా ఉంటారని, ఎవరు ఏమన్నా విజయ సోపానాన్ని నమ్ముకున్న లక్ష్యానికి వెనుకంజ వేయకూడదని, బంగారు భవిష్యత్తుకుని శక్తియుక్తులే విజయ సోపానాలని, గురితప్పని లక్ష్యమే ముఖ్యమని, స్వప్నలోకానికి చేరుకోగలవు అని అర్థవంతంగా చెప్పారు. అందుకే నాకు ఆంజనేయరాజు గారి కవిత చాలా బాగా నచ్చింది అంటూ అత్యద్భుతమైన ఒక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపారు మనకు కె మంజుల గారు. మంజుల గారు మీ యొక్క సమీక్షాభినందనకి ధన్యవాదాలు. అలాగే మీ యొక్క సమీక్షాభినందన పొందిన కవివరిలు శ్రీ దండు ఆంజనేయరాజు గారికి శుభాభినందనలు. మరి ఇవి ఈ వారం సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు. కవివర్య గణమంతా నాకు నచ్చిన కవిత యూట్యూబ్ లింక్ రాగానే చక్కగా దాన్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకున్నారని మాకు తెలుసు. కాకపోతే కామెంట్లే చాలా తక్కువగా వస్తున్నాయి. మీ యొక్క అత్యద్భుతమైన సలహాలను, సూచనలను, అభినందనలను, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కొంత సమయాన్ని నాకు నచ్చిన కవితకు కూడా అందజేయగలరని మనవి చేస్తూ, మీ యొక్క అభిప్రాయాలను మన సమూహంలో కూడా తెలియజేయగలరని కోరుకుంటూ, మీ యొక్క సమీక్షాభినందన కూడా కొన్ని వాక్యాలను మాకు ప్రతివారం నాకు నచ్చిన కవిత సమీక్షాభినందన అభిప్రాయ మాలిక అంశానికి పంపగలరని కోరుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.